ఒకప్పుడు మనిషి జీవితాన్ని ఎంతో ఉన్నతంగా, క్రమశిక్షణగా ఉంచిన వాటిలో ధ్యానం చేయడం, జపం చేయడం ప్రముఖ పాత్ర వహించాయి. ప్రస్తుత కాలంలో ఉన్న వేగవంతమైన జీవితంలో ఈ జపాన్ని, ధ్యానాన్ని చేసేవాళ్లు చాలా తక్కువ ఉన్నారని చెప్పాలి. 5 నిమిషాలు పాటు కుదురుగా ఉండలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలా కుదురుగా ఉండలేకవడమనే సమస్య వల్ల జీవితంలో నిర్వహించాల్సిన ఎన్నో పనులలో కూడా విఫలం అవుతూ ఉంటారు. వీటికి పరిష్కారంగా అందరికీ అందుబాటులో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకోదగనది జపం. ఈ తరానికి ఈ మాట ఆశ్చర్యంగా అనిపించినా ఇదే గొప్ప పరిష్కారం. జపం అంతే ఒక దేవతా మంత్రాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఆ మంత్రంలోని వైబ్రేషన్ను సొంతం చేసుకోవడం. నిజానికి ఇది కాస్త ఓపికతో కూడుకున్నది అయినా దాన్ని సాధించిన తరువాత ఫలితం మాత్రం చెప్పలేనంత గొప్పగా ఉంటుంది. జపం కూడా చేసే విధానాన్ని బట్టి దాని ఫలితాన్ని ఇస్తుంది. అందరికీ అనుకూలమైన ప్రాంతం, ఇల్లు, ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇక భారతీయ సాంప్రదాయంలో నదులు ఒక భాగం. వీటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. భారతీయులు అలాంటి నదిలో చేసే జపం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. దేవతా స్వరూపంగా చూసే జంతువులలో ఆవు ఎంతో గొప్పది. అలాంటి ఆవుల నిలయమైన గోశాలలో జపం 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. యాగశాలలో చేసే జపం అంతకు మించి ఫలితాన్నిస్తుంది. ఇక దేవుళ్ళు స్వయంభువుగాను ప్రతిష్టగాను కొలువై ఉన్న పుణ్యతీర్థాలలోనూ దేవతా సన్నిధిలోనూ చేస్తే 10,000 కోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అన్నిటికీ మించి ఆ పరమేశ్వరుడి సాన్నిధ్యంలో అంటే శివాలయంలో జపం చేస్తే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే జపాన్ని కూడా వివిధ రకాలుగా అంటే వివిధ ఆసనాలలో చేయడం వల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి. వెదురు తడకపై కూర్చుని చేస్తే దారిద్ర్యము సంభవిస్తుంది కాబట్టి ఎప్పుడూ ఇలా చేయకూడదు. రాతిపై కూర్చుని చేస్తే రోగాలు వస్తాయని అంటారు. అందుకే రాతిమీద కూర్చుని చేయకూడదు. నేలపై కూర్చుని చేస్తే దుఃఖము కలుగుతుంది. మనిషి జీవితానికి ప్రశాంతత పోగొట్టేది దుఃఖమే. అందుకే దీనికి దూరంగా ఉండాలి. కొయ్యపీటపై కూర్చుని జపం చేస్తే దౌర్భాగ్యము కలుగుతుంది. గడ్డితో చేసిన చాపపై కూర్చుని జపం చేస్తే చిత్తచాపల్యము కలుగుతాయి. అంటే మనసు నిలకడగా ఉండదు. జింక చర్మము పై కూర్చుని చేస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది. చాలామంది యోగులు, సన్యాసులు దీనిపైనే జపం చేస్తారు. వ్యాఘ్ర చర్మం, పులితోలు పై కూర్చుని జపం చేస్తే మోక్షము సిద్ధిస్తుంది. ఎంతో గొప్ప మహర్షులు పులిచర్మంపై జపం చేస్తారు. వస్త్రాన్ని పరుచుకుని దానిమీద కూర్చుని జపం చేస్తే డబ్బు సమకూరి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పేముతో అల్లిన ఆసనం మీద కూర్చుని జపం చేస్తే ఎంతో రోగాలతో సతమతం అవుతున్నవారికి ఆ రోగాలు నివారణ అవుతాయి. దుఃఖాలు పోగొట్టుకోవడానికి కంబళిపైన కూర్చుని జపం చేసుకోవాలి. అలాగే దర్భలతో చేసిన ఆసనంపై కూర్చుని జపము చేసిన పుష్టిని కలిగిస్తుంది. ఒకప్పటి కాలంలో 100 ఏళ్లు చేసిన జపానికి కలిగే ఫలితం ఇప్పటి కాలంలో 1 గంట కూర్చుని జపం చేస్తే దాని ఫలితం ప్రస్తుత మనిషి జీవితాన్ని ఎంతో గొప్ప మార్పులోకి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జపం చేయడం అలవాటు చేసుకుంటే జీవితం సమస్యల నుండి బయటపడుతుంది.